పవిత్రమైన సాక్ష్యమును కలిగించే బోధలు. మనము ఇతరులను రక్షణలోనికి నడిపించుట మాత్రమే కాకుండా వారిని శిష్యులుగా చేయవలెనని ప్రభు అయిన యేసు చెప్పారు. కాబట్టి పవిత్రమైన సాక్ష్యము కలిగి ఉండుటకు మొదటిగా మన సంఘములో పాలిభాగస్తులు కావాలని కోరే వారికి శిష్యుని యొక్క షరతులను బోధించి మరియు మన వ్యక్తిగత జీవితమును, మన కుటుంబ జీవితమును మరియు మన సంఘ జీవితమును శిష్యత్వము ఏ విధముగా ప్రభావితము చేస్తుందో బోధించాలి. ప్రభువు లూకా సువార్త 14వ అధ్యాయము 26 నుంచి 33 వచనములో చెప్పిన శిష్యునికి ఉండవలసిన ముఖ్యమైన 3 షరతుల గురించి వారికి బోధించాలి. మొదటిది, మన కుటుంబ సభ్యులందరికంటేను, బంధువుల కంటేను మరియు సహోదర సహోదరుల కంటేను ఎక్కువగా ప్రభు అయిన యేసును ప్రేమించాలి. వీరిలో ఎవరైనాను ప్రభువు చెప్పిన దానిని చేయకుండా అభ్యంతరపరచకుండా మనము చూసుకోవాలి. రెండవదిగా, మన స్వజీవము కంటే ప్రభు అయిన యేసును ఎక్కువగా ప్రేమించాలి. మనము శోధించబడినప్పుడు మన స్వజీవాన్ని ఉపేక్షించుకొని మరియు ప్రతిరోజు అనేకసార్లు దానిని సిలువ వేయాలి. మూడవదిగా, మనము కలిగి ఉన్న భూ సంబంధమైన ఆస్తిపాస్తుల కంటే ప్రభు అయిన యేసును ఎక్కువగా ప్రేమించాలి. భూ సంబంధమైన అనేక వస్తువులు కలిగి ఉండుటకు దేవుడు మనకి అనుమతి ఇస్తాడు. కానీ మనము వాటిని గట్టిగా హత్తుకొని ఉండకూడదు. అది దేవుని యొక్క ఆస్తి అని గ్రహించి అవసరమైతే దానిని విడిచిపెట్టుటకు సిద్ధముగా ఉండాలి. రెండవదిగా, ప్రభువు కొండ మీద చేసిన ప్రసంగమును అనేకసార్లు వివరముగా వారికి వివరించాలి. మత్తయి సువార్త 5, 6, 7 అధ్యాయములలో ప్రభువు ఆ ప్రసంగమును 3 ఉపమానములతో ముగించారు. మొదటిది, ఇరుకు మార్గము నిత్య జీవమునకు నడుపుతుందని ఈ ప్రసంగంలో ప్రభువు చెప్పారు. మత్తయి సువార్త 7వ అధ్యాయము 14వ వచనము. రెండవది, ఈ ప్రసంగంలో చెప్పిన వాటికి విధేయత చూపుట ద్వారానే మనము ఆయన శిష్యులమై మరియు దేవుని మహిమ కొరకు ఫలించే చెట్ల వలె ఉండదము. మత్తయి సువార్త 7వ అధ్యాయము 16 నుంచి 20 వచనములు గమనించండి. మూడవదిగా, ఈ ప్రసంగములో ప్రభువు చెప్పిన దానంతటికి విధేయత చూపుట ద్వారానే మనము ఆయన శిష్యులమై ఉండి ఎప్పటికీ చలించని నిత్యమైన పునాది మీద మన వ్యక్తిగత జీవితమును, మన కుటుంబ జీవితమును మరియు మన సంఘ జీవితమును కట్టుకొనగలము. మత్తయి సువార్త 7వ అధ్యాయము 24 నుంచి 27 వచనములు గమనించండి. మూడవదిగా, పైన చెప్పిన విధముగా మనము జీవించుటకు మన సొంత శక్తితో అసాధ్యము గనుక ఎల్లప్పుడూ మనము పరిశుద్ధాత్మతో నింపబడుటకు దేవునిని ప్రార్థించాలని మన సంఘములోని ప్రతి ఒక్కరిని ప్రోత్సహించాలి. ఎందుకనగా మనము పరిశుద్ధాత్మ ద్వారా మాత్రమే ఆ విధముగా జీవించగలము. అపోస్తుల కార్యములు 1వ అధ్యాయం 8వ వచనము, ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 18వ వచనము గమనించండి. భద్రత లేని దుష్టమైన ఈ లోకములో ప్రతి విశ్వాసి దేవునిలో భద్రత కలుగునట్లు వారు పరలోకములో ఉన్న దేవునిని వారి సొంత తండ్రిగా ఎరుగునట్లు వారిని నడిపించాలి. ప్రభు అయిన యేసు అన్ని విషయములలో మన వంటి వాడయ్యాడు మరియు సమస్త విషయములలో మనవలే శోధించబడ్డాడు అను గొప్ప సత్యములు అందరూ విశ్వసించి మరియు ఆయన ఎలాగూ నడుచుకునేనో అలాగున మనము కూడా నడుచుకొనగలమని వారు నమ్మునట్లు చేయాలి. హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 17వ వచనము, 4వ అధ్యాయము 15వ వచనము, 1 యోహాను 2వ అధ్యాయము 6వ వచనము గమనించండి. పరిచర్యను ఆరంభించినప్పుడు లేఖనములలో ఈ సత్యమును అనేకసార్లు ధ్యానించాలి. తరువాత గొప్ప ఫలితాలను చూస్తాము. ఆ విధంగా మాత్రమే ప్రభువు కొరకు పవిత్రమైన సాక్ష్యము కలిగిన క్రొత్త నిబంధన సంఘమును నిర్మించగలము. ప్రియ స్నేహితులారా, ఈ సందేశంలో మీకు ఆశీర్వాదకరముగా ఉన్నట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అనేకులకు షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయములను కామెంట్ రూపంలో మాతో పంచుకొనండి.